నమస్తే సకలు. ఈరోజు కథ పేరు మహాకావ్యం. విష్ణుపురం అనే గ్రామంలో మురళీమోహనుడు అనేవాడికి తనను చాలా గొప్ప కవిని అనే ఒక నమ్మకం. వాడు ఒక కావ్యాన్ని రచించాడు. వాడు 2 సార్లు దాన్ని చదివాక వాడికి అది చాలా గొప్ప కావ్యం అన్న అభిప్రాయం కలిగింది. ఆ అగ్రహారంలోనే వాణీనాథుడు అనే ఒక మహాపండితుడు ఉన్నాడు. సంస్కృతాంధ్రాల్లో ఆయన చదవని కావ్యం అంటూ లేదు. ఆయన మెచ్చుకుంటే తన కావ్యానికి గుర్తింపు వచ్చినట్లే అని భావించి ఒకరోజు మురళీమోహనుడు వాణీనాథుడిని కలుసుకుని, అయ్యా, నేను ఒక కావ్యం రాశాను, దాన్ని చదువుతాను, తమరు వినాలి అన్నాడు. సరే, చదువు అన్నాడు వాణీనాథుడు. మురళీమోహనుడు తన కావ్యాన్ని చదవసాగాడు. కొంచెం సేపు అయ్యాక వాణీనాథుడు, నాయనా, చదవడం ఆపు, నాకు వేరే పనులున్నాయి అన్నాడు. సరే, రేపు తమ దర్శనం చేసుకుంటాను అని మురళీమోహనుడు ఆ రోజుకి వెళ్ళిపోయి మర్నాడు వాణీనాథుడి వద్దకు వెళ్ళి మళ్ళీ కావ్యం చదవసాగాడు. కొంచెం సేపు విన్నాక వాణీనాథుడు తనకేవో పనులున్నాయి అన్నాడు. ఈ విధంగా వారం రోజులు గడిచాయి. తన కావ్యం మొత్తం వాణీనాథుడికి త్వరగా వినిపించాలని మురళీమోహనుడు ఆదుర్దా పడసాగాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న తీరులో నెల రోజులైనా అనుకున్న పని పూర్తయ్యేలా వాడికి కనిపించలేదు. ఒక రోజున వాణీనాథుడితో వాడు, అయ్యా, ఒక్కరోజు తమరు పూర్తిగా నా కోసం కేటాయించలేరా అని అడిగాడు. అందువల్ల నీకు కలిగే లాభం ఏమిటి అన్నాడు వాణీనాథుడు. నేను తమకు వినిపించదలుచుకున్న కావ్యం మొత్తం ఒక్కసారిగా అయిపోతుంది అన్నాడు మురళీమోహనుడు. వెంటనే వాణీనాథుడు, అసలు ఏం ప్రయోజనం ఆశించి దీన్ని నాకు వినిపించాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. ఇది ఒక మహాకావ్యం అని తమరు తెలుసుకుంటారని అన్నాడు మురళీమోహనుడు. ఇది మహాకావ్యమా? ఆ విషయం వింటే ఎలా తెలుస్తుంది? నువ్వు నోటితో ఒక్క మాట చెబితే సరిపోయేది కదా, అంత శ్రమ ఎందుకు తీసుకున్నావు అన్నాడు వాణీనాథుడు జాలిగా. అయ్యా, అలా కాదు, తమరు దీన్ని తమ నోటి మీదుగా మహాకావ్యం అని అనాలి, అది నా కోరిక అన్నాడు మురళీమోహనుడు. అయ్యో, ఈ సంగతి ముందే చెప్తే ఇన్నాళ్ళు నీకు నాకు శ్రమ తప్పేది. సరే, ఇది మహాకావ్యం అని అంటున్నాను, నాకు వినిపించక ఇంకా అన్నాడు వాణీనాథుడు. మోహనుడు సందేశిస్తూ, తమరే కాదు, ఏ గొప్ప పండితుడైనా దీన్ని మహాకావ్యం అని అనగలడా అని అడిగాడు. తప్పక అంటారు, కానీ ఎటొచ్చి నువ్వు ఆ పండితులకు దీన్ని వినిపించను అని ముందుగా మాట ఇవ్వాలి అన్నాడు వాణీనాథుడు. ఆ జవాబుకు మురళీమోహనుడు తెల్లబోయి, అయ్యా, అదేమిటి, వినకుండా ఇది మహాకావ్యం అని వారికి ఎలా తెలుస్తుంది అని అడిగాడు. నాయనా, అందుకు ఒక కారణం ఉన్నది. ఇది వినడం చాలా కష్టం. దీన్ని మహాకావ్యం అని ఒప్పుకోవడం ద్వారా ఆ శ్రమ తప్పుతుందంటే ఏ పండితుడైనా సంతోషంగా ఒప్పుకుంటాడు అన్నాడు వాణీనాథుడు. అలా కాదు, దీన్ని అందరూ మహాకావ్యం అని అంగీకరించాలి. అందుకు నేను ఎలాంటి మార్పులు చేయాలో చెప్పండి, ఆ ప్రకారం చేస్తాను అన్నాడు మురళీమోహనుడు. అయితే నీ కావ్యం పేరు మార్చు, దానికి మహాకావ్యము అని కొత్త పేరు పెట్టు. అప్పుడు అందరూ దీన్ని మహాకావ్యము అని పిలవక తప్పదు. అంతకుమించి మరే ఉపాయము చెప్పలేను అన్నాడు వాణీనాథుడు. తన కావ్యం ఆ పండితుడికి నచ్చలేదు అన్న విషయం అప్పటికి అర్థం కాగా మురళీమోహనుడు నొచ్చుకొని, అయ్యా, కావ్యం తమకు నచ్చకపోతే ఆ విషయం ముందే చెప్పి ఉండవలసింది అన్నారు. అందుకు వాణీనాథుడు చిరునవ్వు నవ్వి, ఎప్పుడైతే నీ కావ్యాన్ని ఒకసారి వినడానికి నిరాకరించానో అప్పుడే నీకు విషయం అర్థమై ఉండాలి. నువ్వు అర్థం చేసుకోలేకపోయావు, నేనేం చేయగలను? నువ్వు నీ కావ్యాన్ని మహాకావ్యమని పొగుడుకోగలవేమో, నాకు మాత్రం ఎదుటివారి రచనను నిరసించడం మనస్కరించదు అన్నాడు. మురళీమోహనుడు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరొక కథ, అతి నిదానం. రఘువీరుడు అనేవాడు ఒక జమీందారు ఇంట్లో ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఇచ్చే దాని మీద జీవిస్తున్నాడు. అయితే జమీందారు గారి దగ్గర జీవితం అతడికి కత్తి మీద సాములా ఉన్నది. కావడానికి జమీందారు చాలా మంచివాడు. రఘువీరుడి కుటుంబానికి ఆయన సొంత కుటుంబంలా చూసుకుంటాడు. కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జమీందారు నిదానంలో కూడా మరీ అతి నిదానం. మనిషి మీద పిడుగు పడిపోతున్నా తను నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాడు. అలాగని ఏదీ పట్టించుకోకుండా ఉండడు. ఆయనకు అన్ని వ్యవహారాలు కావాలి. ఊళ్ళో సోమయ్య అనే రైతు కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పందిళ్ళు తను వేయిస్తానని జమీందారు సోమయ్యకు చెప్పాడు. పెళ్లి రోజు దగ్గర పడుతున్నదనగా సోమయ్య రఘువీరుడు చుట్టూ తిరగసాగాడు. రఘువీరుడు జమీందారికి ఈ సంగతి చెప్తే ఆయన పట్టించుకోకుండా, తొందరేముందిరా, ఇంకా పెళ్లికి వ్యవధి ఉంది కదా అనసాగాడు. చివరకు పెళ్లి పందిళ్ళు మగపెళ్లి వారు ఆ ఊరు తరలి వచ్చాక వాళ్ళ కళ్ళ ముందే వేయించడం జరిగింది. మగపెళ్లి వారు చాలా గింజుకొని సోమయ్య నానా మాటలు అన్నారు. సోమయ్య వాళ్ళకి జరిగింది చెప్పుకొని, మా జమీందారు గారి మాట కాదని నా అంతటా నేనే పందిళ్ళు వేయిస్తే ఇక ఈ ఊళ్ళో బతకలేను. అయినా ఆయన చాలా మంచివాడు. ఎటొచ్చి రఘువీరుడు అనేవాడు
ఆయన వ్యవహారాలన్నీ చూస్తుంటాడు. దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వడన్నట్లు వాడు అన్నింటికీ ఆలస్యం చేస్తుంటాడు అన్నాడు. తప్పు జమీందారుదే అని తెలిసినా ఎవరూ ఆ మాట పైకి అనలేరు. అలాంటి వారంతా రఘువీరుడి మీద అక్కసు తీర్చుకుంటూ ఉండేవారు. ఇది రఘువీరుడికి చాలా బాధగా ఉండేది. కానీ రఘువీరుడి కారణంగా తన పరువు నిలబడుతున్నదని జమీందారుకి తెలుసు. అందువల్ల ఆయన వాడిని ఆత్మీయుడిలా చూసుకునేవాడు. ఒకసారి ఆ దేశపు రాజు పొరుగు గ్రామం మీదుగా వేటకు వెళుతున్నట్లు తెలిసింది. జమీందారు వెంటనే రఘువీరుడితో రాజుగారికి తమ గ్రామంలో విడిది ఏర్పాటు చేయమని చెప్పాడు. వద్దు బాబు, మహారాజు పరమ కోపిష్టి అని విన్నాను. ఏర్పాట్లలో ఏ లోటు జరిగినా మనకు ఉరిశిక్ష తప్పదు అన్నాడు రఘువీరుడు భయపడిపోతూ. మన ఏర్పాట్లలో లోట్లు ఎందుకు జరుగుతాయి అన్నాడు జమీందారు కోపంగా. రఘువీరుడు మాట్లాడలేదు. మహారాజుకి కబురు వెళ్ళింది. ఆయన సంతోషంగా అంగీకరించాడు. వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు జమీందారు గ్రామంలో బస చేస్తానన్నాడు. రఘువీరుడికి గుండెల్లో రాయి పడింది. జమీందారుకి ఒక బావమరిది ఉన్నాడు. రాజును తమ ఊరికి ఆహ్వానించడం కొరువితో తలగొక్కున్నట్లే అని అతడికి తెలుసు. అతను ముందుగానే రాజుగారి అనుచరుల్లో కొందరిని మంచి చేసుకున్నాడు. వాళ్లతో తన బావ ఏ పనైనా రఘువీరుడినే అనేవాడికి అప్పగిస్తాడని, ఏర్పాట్లలో ఏదైనా లోటుపాటు జరిగితే అవి వాడు బుద్ధిపూర్వకంగా చేసేవే అని చెప్పాడు. ఈ విషయం వీలు దొరికినప్పుడల్లా రాజుగారితో చెప్పమన్నాడు. వాళ్ళు సరే అన్నారు. ఈ సంగతి రఘువీరుడికి తెలియదు. జమీందారు నిదాన గుణంలో ఏ మార్పు రాలేదు. రాజు రావలసిన రోజుకి ఆయన విశ్రాంతి భవనంలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. అయితే వేటలో రాజు గాయపడడం వల్ల ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. ఆ లోటు అలా తీరిపోయింది. విశ్రాంతి భవనంలోని చక్కని సౌకర్యాలు చూసి రాజు చాలా సంతోషించాడు. రాజు రాత్రికి తనకేమేం వంటకాలు కావాలో జమీందారుకి చెప్పాడు. ఆయన అంతా శ్రద్ధగా విని తన వంటవాడికి చెప్పాడు. వాడు వంటగదికి వెళ్ళి కొంచెం సేపటి తర్వాత తిరిగి వచ్చి కూరల్లో రాజుగారి కుంకుమ పువ్వు వాడమన్నారు. అది లేదు, వెంటనే తెప్పించండి అని చెప్పాడు. ఈ విషయం జమీందారు రఘువీరుడికి రాత్రి అయ్యాక చెప్పాడు. వాడు ఊళ్ళో విచారించగా ఆ కుంకుమ పువ్వు పొరుగురులో ఉన్న పెద్ద దుకాణంలో తప్ప మరి ఎక్కడా దొరకదని తెలిసింది. రాజుగారికి భోజన సమయం కావస్తున్నది. ఈలోగా రాజు జమీందారు కబురు పెట్టి, నేను వేటలో కొద్దిగా గాయపడిన కారణంగా వైద్యులు కుంకుమ పువ్వు వాడరాదు అంటున్నారు. మీరు ఇప్పటికే పదార్థాలు అవి చేయించి ఉంటే నా కోసం మళ్ళీ వంట చేయించండి, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అన్నాడు. ఈ వార్త రఘువీరుడికి తెలిసింది. అతడి గుండె తేలికపడింది. అసలు కుంకుమ పువ్వు లేకుండానే వంట పూర్తి కావడం వల్ల రాజుకి సకాలంలోనే భోజనం వడ్డించబడింది. రాజు ఆశ్చర్యపోయాడు. భోజనం ఆలస్యం కానందుకు ఆయన జమీందారుని మెచ్చుకున్నాడు. మర్నాడు రాజు తనకు జరిగిన ఆతిథ్యం విషయంలో ఎంతో తృప్తి చెంది ఆ గ్రామానికి ఎన్నో సదుపాయాలు కలగచేస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాక గ్రామ పెద్దలందరి ముందు రఘువీరుణ్ణి పిలిచి, నీ గురించి విన్నాను. నీ వంటి సమర్థుడు దొరికిన ఈ జమీందారు గ్రామస్తులు చాలా అదృష్టవంతులు అంటూ మెచ్చుకున్నాడు. రాజు వెళ్ళిపోయాక ఊళ్ళో రఘువీరుడి పరపతి పెరిగిపోయింది. అతడు మహారాజు అభిమానానికి పాత్రుడు అయ్యాడని తెలిసి అంతా అతన్ని గౌరవించసాగారు. జమీందారు కూడా రఘువీరుడి చేతులు పట్టుకుని, ఇంతకాలం నిన్ను కన్న కొడుకులా భావించాను, కానీ ఈ రోజు నుంచి నువ్వు నిజంగా నా కన్న కొడుకువే అన్నాడు. ఆ మాటకు రఘువీరుడు సంతోషించకపోగా ఎంతో బాధతో, నేను ఇక మీ దగ్గర ఉండదలుచుకోలేదు. ఏ పట్టణమో పోయి స్వతంత్రంగా బతుకుతాను. రాజంతటి వాడు వచ్చినా మీరు మీ అతి నిదాన స్వభావం మార్చుకోలేదు. ఆ కుంకుమ పువ్వు విషయంలో ఏ దైవశక్తో మనల్ని కాపాడింది. రాజుగారు మన ఆతిథ్యానికి పూర్తిగా తృప్తి చెందాడు. ఇందువల్ల మీలో నిదాన గుణం మరింతగా పెరిగిపోతుంది. మీరు ఇక్కడికి ఏ చక్రవర్తినో ఆహ్వానించవచ్చు. అప్పుడు జరగబోయేదేమిటో నేను ఊహించగలను అన్నాడు. ఆ జవాబుకు జమీందారు పెద్దగా నవ్వి, గ్రామ పెద్దలందరి ఎదుట రాజుగారు ఆతిథ్యం ఇచ్చిన నన్ను కాక నిన్నెందుకు మెచ్చుకున్నారనుకున్నావు? ఆయన అనుచరులు నన్ను గురించి, రాత్రి జరిగిన దాని గురించి సర్వం ఆయనకి చెప్పేశారు. వెళ్లే ముందు ఆయన నా అతి నిదానం విషయమై చాలా గట్టిగా హెచ్చరించాడు, తెలిసిందా? రాజంతటి వాడు హెచ్చరికనే పాటించకపోతే జమీందారీకే ముప్పు, అర్థమైందా అన్నాడు. రఘువీరుడు అర్థమైందన్నట్లు చాలా సంతోషంగా తలాడించాడు. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.